శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యోతిష్యాలయం. జై శ్రీరామ్. మనం ఈరోజు స్త్రీలు భర్త ద్వారా యోగాలు పొందే జాతకాల గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు ఆ మహిళ యొక్క జన్మ లగ్నమునకు సప్తమ స్థానము కర్కాటక రాశి అయి ఉన్నాను, లేదా కర్కాటక నవంశయందు సప్తమ భావము ఉన్నాను, ఆమె భర్త ఊదర స్వభావము కలిగి ఉండవచ్చును. ఇలా ఉంటే వీరికి వారి భర్త గారు వ్యామోహ ప్రియుడై ఉండవచ్చును. అలానే పై విధముగానే మిథున కన్యా రాశులు ఉన్న ఎడల ఆ స్త్రీ యొక్క భర్త వివిధ శాస్త్ర పరిజ్ఞానముల గల విద్యావంతుడై పూజింపబడగలడు. అలానే వృషభం గాని తులా గాని సప్తమ రాశి లేదా సప్తమ నవంశై ఉన్న ఎడల అట్టి స్త్రీ యొక్క భర్త బహుచక్కని సౌందర్యము కలవాడై అనేక భోగ భాగ్యములను కలిగి ఉండును. అలానే మేషము గాని వృచ్చికము గాని సప్తమ స్థానము లేదా సప్తమ నవంశయే ఉన్నచో ఆ స్త్రీ యొక్క భర్త తీవ్ర స్వభావము గల ముక్కోపి అయి కలహములకు కాలుదువును ఉండురు, మరియు దుర అలవాటులు శ్రీలోలత్వము ఉండవచ్చును. అలానే సింహరాశి సప్తమ స్థానం లేదా సప్తమ నవాంశంగా ఉన్న ఎడల ఆ మహిళ యొక్క భర్త సున్నిత మనస్తత్వము కలిగి విజ్ఞాన వివేకములతో ప్రఖ్యాతిని చెందగలడు. అలానే ధనుసు రాశి గాని మీనము గాని సప్తమ స్థానం లేదా సప్తమ నవాంశయై ఉన్న ఆ స్త్రీ భర్త యొక్క ఉత్తమోత్తమ గుణములు గల జ్ఞాని అయి జితేంద్రియుడు కాగలడు. అలానే మకరము గాని కుంభము గాని సప్తమము లేదా సప్తమ నవాంశగా ఉన్న ఎడల ఆ స్త్రీ యొక్క భర్త వయసు మీరిన వాడుగా, ముసలివాడుగా లేదా అధిక వయసు గల వానిగా కనిపించవచ్చును. అలానే సప్తమ స్థానమునందు శుభగ్రహములు శుభ నవాంశ పొంది ఉన్న ఎడల ఆ స్త్రీ భర్తచే ప్రేమించబడి భర్తయందు అనురాగవతి అయి ఉండవచ్చును. స్త్రీలకి భర్త చాటు అనేది సప్తమ స్థానం నవంశ అనేది ఇవన్నీ చూసుకోవాలి ఎవరైనా. ఇది చూసుకుంటేనే మనకి ఎలా ఉంటుందని తెలుస్తుంది ఎవరికైనా. అలానే వీరికి సప్తమ స్థానంలో స్త్రీ జాతకమునందు వృషభ కర్కాటక కన్య వృచ్చిక మకరం మీన రాశులలో శని ఉండి ఆ శనికి సప్తమ స్థానంలో శుభగ్రహము ఉన్నాను, లేదా అట్టి శనికి శుభగ్రహ వీక్షణ ఉన్నచో ఆ స్త్రీ యొక్క భర్త లౌకికము కలిగి గౌరవ సత్కారములు నందుచు అనేక సంపాదనలు కలిగి ఉండవలుగును. అలానే మేషము కర్కాటకము తుల మకర రాశులయందు శనిచంద్రుడు కలిసి ఉన్నప్పుడు వారికి శుక్రుని దృష్టి సోకిన ఎడల అట్టి స్త్రీ యొక్క భర్త అన్యశ్రీ లోలుడుగా కాని అన్య కులస్థుడై ఉండుగాక కాని ఉండవచ్చును. జయ శ్రీరామ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.